Hi, this is Chandrasekhar. Welcome to my Chandra. On the problem, x equal to 4 by 5 into x plus 10. X equal to 4 by 5 into x plus 4 by 5 into 10. X equal to 4 by 5x, 5 1 ja, 5 2 ja, 4 2 ja, 8. ఈ x ప్లస్ అనేది ఇటు సైడ్ LHS సైడ్ వస్తే మైనస్ 4 by 5 x ఈక్వల్ టు 8. 5x minus 4x by 5 ఈక్వల్ టు 8. మనకు 5 లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1x ఈక్వల్ టు 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్ టు 8 5 జా 40. x ఈక్వల్ టు 40 in equation given equation. Check. The given equation x equal to 4 by 5 into x plus 10. x plus లో 40 equal to 4 by 5, 40 plus 10. 40 equal to 4 by 5, 40 కి 10 యాడ్ చేస్తే 50. 5 1 జా 5 10 జా 40 equal to 4 10 జా 40. LHS equal to RHS. Next, 8th problem. 2x by 3 plus 1 equal to 7x by 15 plus 3. ఈ ప్లస్ వేరియబుల్ టర్మ్ వచ్చి LHS సైడ్ వస్తే 2x by 3 minus 7x by 15 ఈక్వల్ టు 3. కాన్స్టెంట్ టర్మ్ అటు సైడ్ వెళ్తే -1. 3కి 15కి మనకు ఎల్సిఎం చేస్తే 3 1 జా 3 5 జా అంటే 3 5 జా 15 అవుతుంది. మనం 15 రావాలంటే మనకు 3 5తో మనకు మల్టిప్లై చేస్తే న్యూమినేటర్ డినామినేటర్ను మనకు 5తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది. 5 10 జా 5 2 జా 10x by 3 5 జా 15 minus 7x by 15 ఈక్వల్ టు 3లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2. మనకు 10xలో నుంచి మైనస్ 7x సబ్ట్రాక్ట్ చేస్తే 3x by 15 ఈక్వల్ టు 2 by 1. క్రాస్ మల్టిప్లికేషన్ 3x 15 2 జా 30. x ఈక్వల్ టు 30 by 3. 3 1 జా 3 10 జా x ఈక్వల్ టు 10. x equal to 10 in the given equation. Check. The given equation 2x by 3 plus 1 equal to 7x by 15 plus 3. 10 substitute చేస్తే 2 into 10 by 3 plus 1 equal to 7 into 10 by 15 plus 3. 2 10 జా 20 by 3 plus 1 equal to 70 by 15 plus 3. మనకి ఇక్కడ 2 plus 3 1 జా 3 by 3 70 plus 15 3 జా 45 by 15 23 by 3 ఈక్వల్ టు మనకు 70కి 45 యాడ్ చేస్తే 115 by 15. నెక్స్ట్ 5 3 జా 5 2 జా 10 5 3 జా 23 by 3 ఈక్వల్ టు 23 by 3. LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 2y plus 5 by 3 equal to 26 by 3 minus 5. 2y plus 5 by 3 equal to 26 by 3 minus 5. ఈ మైనస్ 5 అనేది ఇటు సైడ్ వస్తే 2y plus 5 అవుతుంది. 26 by 3 ఇది అటు సైడ్ వెళ్తే minus 5 by 3 అవుతుంది. 2yకి 1y యాడ్ చేస్తే 3y ఈక్వల్ టు 26 minus 5 by 3. ఎందుకంటే మనకు డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయొచ్చు.
26 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 21/3. 3 1 జా 3 7 జా 3y ఈక్వల్ టు 7. y ఈక్వల్ టు 7/3. y ఈక్వల్ టు 7/3 ఇన్ ఈక్వేషన్. చెక్ 2y ప్లస్ 5/3 ఈక్వల్ టు 26/3 మైనస్ y. y ప్లస్లో 7/3 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 5/3 ఈక్వల్ టు 26/3 మైనస్ 7/3. 2 7 జా 14/3 ప్లస్ 5/3 ఈక్వల్ టు 26 మైనస్ 7/3. 14కి మనకు 5 యాడ్ చేయాలి. 26లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 19/3. 14కి 5 యాడ్ చేస్తే 19/3 ఈక్వల్ టు 19/3. హియర్ LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ 10th ప్రాబ్లం 3m ఈక్వల్ టు 5m మైనస్ 8/5. సొల్యూషన్ 3m, ఈ 5m అనేది ఇటు సైడ్ వస్తే మైనస్ 5m ఈక్వల్ టు మైనస్ 8/5. 5mలో నుంచి 3m సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2m ఈక్వల్ టు మైనస్ 8/5. ఇటు సైడ్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 2m ఈక్వల్ టు 8/5. m ఈక్వల్ టు ఇటు సైడ్ మనకు మల్టిప్లై చేస్తున్న అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి ఇంటూ 1/2 అవుతుంది. m ఈక్వల్ టు 8/2 5 జా 10. మనకు 2 4 జా 8, 2 5 జా 10. m ఈక్వల్ టు 4/5. m ఈక్వల్ టు 4/5 ఇన్ ద గివెన్ ఈక్వేషన్. 3m ఈక్వల్ టు 5m మైనస్ 8/5. m ప్లస్లో 4/5 సబ్స్టిట్యూట్ చేస్తే 4/5 ఈక్వల్ టు 5 ఇంటూ 4/5 మైనస్ 8/5. 3 4 జా 12/5 ఈక్వల్ టు 5 1 జా 5 1 జా క్యాన్సిల్ అయితే 4 మైనస్ 8/5. 12/5 ఈక్వల్ టు 4 5 జా 20 మైనస్ 8/5. 12/5 ఈక్వల్ టు 21 చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 12/5. LHS ఈక్వల్ టు RHS.